నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి బీసీలకు సంబంధించి వాళ్ళ ఓటు బ్యాంక్‌ని వీళ్ళ వైపు జగన్మోహన్ రెడ్డి వైపు తిప్పుకోవడానికి వంగవీటి రాధాని అలాగే ముద్రగడ్డిని కూడా వీళ్ళ వైపు తిప్పుకోవడం కోసం అలాగే పార్టీలో కలుపుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో, దానికి మీడియేటర్‌గా కొడాలి నానిని ఉపయోగిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలని వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. సో, జగన్మోహన్ రెడ్డి తన ఓట్ బ్యాంక్‌ని బీసీ ఓటు బ్యాంక్‌ని తన వైపు తిప్పుకోవడం కోసం వంగవీటి రాధాని అలాగే ముద్రగడ్డ గారిని కూడా తిప్పుకోబోతున్నారు వాళ్ళ పార్టీ వైపు అని టాక్ వినిపిస్తోంది. దీనికి మీడియేటర్‌గా కొడాలి నానిని వాడుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ అదే జరుగుతున్నట్లయితే అది సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఏంటి? ఇప్పుడు ఒకటేంటంటే వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి న్యూస్. అది నిజమేనా, అసలు సాధ్యం అవుతుందా అని అంటే కనుక, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన నైజం నచ్చక వంగవీటి రాధా ఆ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎలక్షన్ ముందు చేరడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళా అదే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వంగవీటి రాధా వెళ్తారా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో, బలమైనటువంటి అనుచరులు లేదంటే సన్నిహితమైనటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం రాదా అని చెప్తూ ఉన్నారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం అంచనా వేయలేం. పైగా ఇంకోటి ఏంటంటే, రాజకీయాల్లో ఇది జరగదు అని చెప్పడానికి కూడా లేదు, ఏదైనా సాధ్యం అని అంటుంటారు రాజకీయాల్లో. సో అవసరాలను బట్టి, రాజకీయ సమీకరణాలను బట్టి, రాజకీయ ఈక్వేషన్స్ బట్టి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు వంగవీటి రాధా కూడా రాబోయేటువంటి రోజుల్లో జగన్ పక్షాన లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన చేరేటువంటి అవకాశం ఉందా అంటే, అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి తాజాగా జరిగినటువంటి కొన్ని పరిణామాలను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. వాటిల్లో ఏంటంటే, ఇటీవల కాలంలో వంగవీటి రాధా అలాగే కొడాలి నాని ఇద్దరు కూడా కాశీలో కలిశారు. కాశీకి వెళ్ళిన సందర్భంగా వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారు. సో రాజకీయాలకు సంబంధించిన ఒక కంక్లూజన్ కు వచ్చారని ఇప్పుడు లేటెస్ట్ గా ఆయా వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఎందుకు వీళ్ళిద్దరు ఎందుకు కలిశారు అని అంటే, వంగవీటి రాధా అలాగే కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళు ముగ్గురు కూడా రాజకీయంగా స్నేహితులు, రాజకీయ పరంగా రాజకీయేతరంగా కూడా స్నేహితులు. అంటే రాజకీయాలకు సంబంధం లేనటువంటి స్నేహం వాళ్ళ మధ్య ఉంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కలిసినా పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది ఎన్నికల సమయం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కాశీలో కలిశారు అని అంటే, మాట్లాడుకున్నారంటే, ఆ తర్వాతనే వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని ప్రచారం జరుగుతుందని అంటే, డెఫినెట్ గా దీని మీద ఒక కంక్లూజన్ వచ్చింటారు వాళ్ళిద్దరు అనేది తెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే, వంగవీటి రాధా కన్నా కూడా కొడాలి నాని భవిష్యత్తు ఆయన ఏ విధంగా చక్కదిద్దుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారనేది ఆయన వర్గీయుల్లో జరుగుతున్నటువంటి టాక్. ఎందుకనంటే, గుడివాడలో ఇప్పటివరకు వరుసగా గెలుస్తూ వచ్చారు కొడాలి నాని. ఈసారి కమ్మ సామాజిక వర్గం వ్యతిరేకంగా ఉంది ఆయనకి, అలాగే కాపు సామాజిక వర్గం కూడా వ్యతిరేకంగా ఉంది అని తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే, ప్రత్యేకించి కొడాలి నాని జనసేన పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో దూషించడం జరిగింది. సో దాంతో కాపు సామాజిక వర్గం దూరం అయిపోయింది కొడాలి నానికి. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ అలాగే భువనేశ్వరి వీళ్ళని నానా రకాలుగా మాట్లాడి కొడాలి నాని కమ్మ సామాజిక వర్గ హుందాతనానికి ముక్కు వాటిల్లేలా, లేదంటే కమ్మ సామాజిక హుందాతనాన్ని దెబ్బతీసేలా మాట్లాడారు అనేది ఆ సామాజిక వర్గంలో ఉంది. అందుకే గుడివాడలో ఉన్నటువంటి ప్రధాన సామాజిక వర్గం కాపు కమ్మ సామాజిక వర్గాలు ఈసారి ఆయనకి అనుకూలంగా లేదు అనేది వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఒకవేళ కనుక వంగవీటి రాధాని కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కనుక చేర్చుకోగలిగితే, అటు కాపు సామాజిక వర్గం కొంచెం అనుకూలంగా మారుతుంది, కమ్మ సామాజిక వర్గాన్ని ఏదో ఒక రకంగా అనుకూలంగా మార్చుకోవచ్చు అనేటువంటి ప్రయత్నంలో కొడాలి నాని ఉన్నారు. అందుకే వంగవీటి రాధాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు కొడాలి నాని అనేది ఒక ఈక్వేషన్ వినిపిస్తోంది. వాస్తవంగా వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని చాలా కాలంగా అనుకుంటూ ఉన్నారు. 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించినటువంటి క్రమంలో ఆయన చివరి నిమిషంలో 2019 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఆయన చేరడం జరిగింది. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు విజయవాడ సెంట్రల్ ఇస్తామని ఆఫర్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసేందుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి
ఆఫర్ ఇస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి కొడాలి నానికి ఇచ్చినటువంటి ఆపరేషన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వంగవీటి రాధాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురావాలి అనేటువంటి ఒక ఆదేశం జారీ చేసినట్టు, దానికోసం కొడాలి నాని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు విజయవాడ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. సో ఇదంతా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాలు కానీ చూసుకున్నట్లయితే, పరిశీలించినట్లయితే రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారు, అది ఐపాక్ సర్వేలు అండపెట్టుకుని కావచ్చు అని చెప్పేసి అని కూడా అంటున్నారు. సో ఇప్పుడేమో వంగవీటి రాధా గారిని పార్టీలోకి పిలిపించుకోవడం కావచ్చు, లేకపోతే ఆఫర్ చేయడం విజయవాడ సెంటర్ని, ఇది ఎంతవరకు సక్సెస్ అనుకోవచ్చు అంటారు? నిజంగానే బీసీకి పెద్దపీట వేస్తారనే దానికి సంబంధించి అంటే ముద్రగడ గారిని కూడా ఆయన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయని అంటున్నారు కదా. అంటే పార్టీలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి మాత్రమే టికెట్లు ఉంచుకుని మిగిలిన పక్కన పెట్టుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని కూడా దగ్గరికి పిలుచుకోవడం, ఆఫర్ చేయడం అనేది నమ్మకత్యంగా అనిపించట్లేదు. ఏమంటారు దీనికి సంబంధించి? ఒకటేంటంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. అక్కడ గెలుపోట్లను నిర్దేశించేటువంటి స్థాయిలో ఉంది కాబట్టి అక్కడ కాపు సామాజిక వర్గం యొక్క అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అనేది ఇప్పుడు ఐపాక్ సర్వేలో ఉన్నటువంటి సారాంశం. అందుకే ఇప్పుడు కాపు ఓట్లు అనేది జనసేన పార్టీ వైపు వెళ్ళిపోయాయి, పవన్ కళ్యాణ్ తోటి ఉంది అని చెప్పి ఐపాక్ సర్వే చెప్తోంది. సో కాబట్టి గత ఎన్నికల కంటే ఈసారి కాపు సామాజిక వర్గం కొంచెం సాలిడ్ గా ఉంది, పవన్ కళ్యాణ్ వైపు ఉంది. పవన్ కళ్యాణ్ ఎవరికి చెప్తే వాళ్ళకి ఓట్లు వేసే అవకాశం ఉంది అని చెప్పి సర్వే సారాంశం. దానికి విరుగుడుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, కాపు సామాజిక వర్గంలో బలంగా ఉండేటువంటి లీడర్లు వంగవీటి రాధా, అలాగే ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గానికి సంబంధించి రిజర్వేషన్ సంబంధించి పోరాడాడు చంద్రబాబు నాయుడు టైంలో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఆ సామాజిక వర్గం రిజర్వేషన్ గురించి పోరాడకపోయినప్పటికీ కూడా పూర్వం నుంచి వైఎస్ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటాడు ముద్రగడ పద్మనాభం. సో ముద్రగడ పద్మనాభం ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా లెటర్లు కూడా రాశారు అప్పట్లో. సో కాబట్టి ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకోవడం ద్వారా కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించవచ్చు అనేది ఒక ఆలోచన. అందుకే ఆయన ముద్రగడ పద్మనాభం ఎక్కడ అడిగితే అక్కడ సీట్ ఇవ్వడానికి రెడీగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లేదా ఆయన కుమారుడు ఎవరైతే చల్లారావు ఉన్నారో చల్లారావు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంది. రాజ్యసభకు పంపించడానికి ముద్రగడ పద్మనాభం రాజ్యసభ అడిగితే రాజ్యసభ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. మరోవైపు వంగవీటి రంగా కుమారుడుగా ఉన్నటువంటి వంగవీటి రాధాకి ఎంతో కొంత కృష్ణా జిల్లాలో కొంత ప్రాబల్యం ఉంది. సో కాబట్టి ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడం ద్వారా కాపు సామాజిక వర్గం ఓట్లు తమ వైపు చుట్టుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఏదైతే ఆశిస్తున్నారో కాపు సామాజిక వర్గం ఓట్లు వాటిని చీల్చుకునేటువంటి ఒక అవకాశం ఉంది అనేటువంటి యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గం లీడర్లని ముద్రగడ పద్మనాభం కానీ లేదంటే వంగవీటి రాధాని కానీ ఆకర్షిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాళ్ళిద్దరి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మూడే అంశాలను నమ్ముకున్నారు ఈసారి ఎన్నికలకు. ఒకటి సామాజిక ఈక్వేషన్, రెండు సంక్షేమము, మూడు ప్రాంతీయ ఈక్వేషన్. ఈ మూడింటిని నమ్ముకున్నారు. ఈ మూడింటిలో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది అనేది ఆయన నమ్మకం. అందుకే ఈ మూడిని నమ్ముకున్నారు. ఈ మూడింటిలో ఆల్రెడీ సంక్షేమాలు అమలు చేస్తున్నాం కాబట్టి సంక్షేమం పొందినటువంటి ప్రతి లబ్ధిదారుడు తనకు ఓటేస్తాడనేటువంటి ఆలోచనతో అలాంటి భావంతో ఆయన ఉన్నారు. రెండేంటంటే సామాజిక ఈక్వేషన్. సామాజిక ఈక్వేషన్ లో భాగంగా ఎక్కడెక్కడ ఎవరిని తీసేసి మరో బలమైన సామాజిక వర్గాలని కాన్స్టిట్యూన్సీ వైపు పెట్టుకుంటే బాగుంటుందని సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో ఆయన ఆలోచిస్తున్నారు. మూడేంటంటే ప్రాంతీయ ఈక్వేషన్. ఆల్రెడీ 3 రాజధానులు పెట్టి దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అది వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ దాన్ని ఏదో ఒక రకంగా ఫ్లేవర్ చేయాలి ఎన్నికల నాటికని భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే సంక్షేమం అయిపోయింది, సామాజిక వర్గానికి వచ్చారు. సామాజిక వర్గ ఈక్వేషన్ ప్రస్తుతం వచ్చినటువంటి క్రమంలో ముద్రగడ పద్మనాభాన్ని అలాగే వంగవీటి రాధాని ఆ పార్టీలో చేర్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా జనసేన పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ ని చీల్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈక్వేషన్స్ ని ఆపరేషన్స్ చేస్తున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నటువంటి టాక్. ఇక ఇది అయిపోయిన తర్వాత సామాజిక వర్గాల ఈక్వేషన్ కూడా అయిపోయిన తర్వాత ఇక ప్రాంతీయ ఈక్వేషన్ ఆల్రెడీ 3 రాజధానులకు సంబంధించిన అంశం ఉంది కాబట్టి దాన్ని ఎలివేట్ చేసేటువంటి అవకాశం ఉంది ఎన్నికల ప్రచారంలో. సో ఏదో ఒకటి వర్కౌట్ కాకపోతుందా అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. బట్ జనసేన తెలుగుదేశం పార్టీ ఒకే ఒక స్లోగన్, రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్. ఈ రెండు ఈక్వేషన్ తోటే పోబోతున్నారు వాళ్ళు ఎలక్షన్ కి. ఇంకా వేరే ఈక్వేషన్ ఏది లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కావాలా లేదా జగన్మోహన్ రెడ్డి కావాలా తేల్చుకోండి అని చెప్పి జనానికి చెప్పడానికి వాళ్ళు సిద్ధపడుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పిల్లి మొక్కలు వేస్తూ ఉన్నారు. సో ఈ పిల్లి మొక్కలు ఎంతవరకు పనిచేస్తాయి అనేది మనం వేచి చూడాలి.
సో తప్పకుండా వేచి చూద్దామండి రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us.